వెల్కమ్ టు 1TV న్యూస్. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల యొక్క వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని అన్నారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వం అందిస్తున్న యాప్లను సరళీకృతం చేయాలని అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట మరి ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం 32 నెలలు అయినప్పటికీ కూడా మరి పీఆర్సీని 12వ పీఆర్సీని చైర్మన్ని నియమించకపోవడం, ఉన్నటువంటి బకాయిగా ఉన్నటువంటి 4 డిఎల్ని కూడా ఈ రోజు వరకు కూడా చెల్లించకపోవడంతో ఉపాధ్యాయులు మరి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి తరుణంలో ఈరోజు మేము ఆందోళన చేస్తున్నాము. దీర్ఘకాలికంగా అనేక రకాలైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో ఇవాళ మరి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాము. అలాగే విద్యాశాఖకి ఏమైందో తెలియదు కానీ ఉపాధ్యాయుల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి ఈ కమిషనర్ వైఖరి కూడా బాగోలేదు. ఈ రోజున పిల్లవాడి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచుతున్నటువంటి తరుణంలో కేవలం మార్కులే ప్రాధాన్యత క్రమంలో చూస్తున్నారు, పాస్ పర్సంటేజ్ చూస్తున్నారు కానీ మరి విద్యార్థి యొక్క మానసిక స్థితి కూడా చూడట్లేదు. ఇవాళ మరి ఇన్విజిలేషన్ డ్యూటీలు చూసినట్టయితే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో కూడా నియమిస్తున్నటువంటి ఈ విద్యాశాఖ అధికారులు తీరు చూస్తే ఉపాధ్యాయులు మానసికంగా వేధిస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక అనేక మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే 2004 నుంచి 4లో మరి ఉద్యోగంలో చేరినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాల్సి ఉంది. ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను కూడా అమలు చేయట్లేదు. అలాగే గత ప్రభుత్వంలో మేము రివర్స్ పీఆర్సీ ఇచ్చారు, మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారు, అలాగే ఈనాటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ విషయంలో మేము సంవత్సరం లోపు ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని మేము మీకు న్యాయబద్ధంగా చేస్తామన్నారు. కానీ ఇవాళకి 2 సంవత్సరాలు అయినా కూడా సిపిఎస్ మీద కనీసం ఓపీఎస్ అమలు చేస్తామని హామీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మంగళవారం పౌర్ణమి మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు గ్రస్తోదయ చంద్రగ్రహణం సంభవించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానాన్ని సాంప్రదాయం ప్రకారం పౌర్ణమి నాడు నిర్వహించే చండీ హోమంను ఉదయం 8 గంటలకు బదులుగా కాస్త ముందుగా అనగా ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి నిర్వహించిన అనంతరం శ్రీ అమ్మవారికి నిత్య కైంకర్య భోగాదులు నిర్వహించిన అనంతరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మూలవిరాట్ దర్శనాన్ని నిలుపుదల చేశామని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాళ మల్లికార్జున శర్మ తెలిపారు. తదుపరి 4వ తేదీ బుధవారం శ్రీ అమ్మవారి ఆలయం ఉదయాన్నే తెరిచి శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు ముగించి శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం ఉదయం 8 గంటలకు పునఃప్రారంభించబడునని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ మరియు దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తలు తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి రోడ్డులో ఉన్న డీపాల్ కాలేజీ సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం ఏలూరు నగరంలోని బీడీ కాలనీకి చెందిన బొంతు దుర్గాప్రసాద్, చిట్టి ఆంజనేయులు, ఎస్కే అహ్మద్లు తాపీ పని చేస్తున్నారు. వీరు ముగ్గురు పెదవేగి మండలం విజయరాయి గ్రామం నుండి ఏలూరు బైక్పై వస్తుండగా కాలేజీ సమీపంలో రామచంద్ర కాలేజీ బస్సును ఢీకొన్నారు. దీంతో 3 యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. అంబర్పేట కంటెస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్ ఆధ్వర్యంలో టీమ్ యశ్వంత్ పేరుతో హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ చిన్న పెద్ద కలర్లు చల్లుకున్నారు. ఈ సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ మన భారతీయ సంస్కృతిలో భాగమని, దేశవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగని, ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో ఆనందం నింపే రంగుల పండుగ కావాలని ఆమె ఆకాంక్షించారు.
కోరడంతో ఈరోజు అంగరంగ వైభవంగా మా 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 అంబర్పేట ముద్దుబిడ్డ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారి సతీమణి వారు రావడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేడం సంఖ్యల మొత్తం కూడా ఈవెంట్ అంతా కలర్ఫుల్ అయిపోయింది. కాబట్టి ఈ యొక్క హోల్ ఈవెంట్స్ అనేది మొత్తం అంటే రిసార్ట్లో కావచ్చు, విల్లాలో కావచ్చు కాకుండా మా బస్తీలలో కూడా ఇలాంటి ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసి ఈ ఒక సంకల్పంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ బస్తీ వాసులు, కుల పెద్దలు, కాలనీ ప్రెసిడెంట్లు, యువకులు, మహిళలు అందరూ కూడా తండోపతండాలు వచ్చినందుకు, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని శాంతియుతంగా విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వద్దకు ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు కోడూరు సుభాషిణి, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతామని, అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా అంగన్వాడీల జీతాలు పెంచకపోవడం, తదితర సమస్యలు పరిష్కరించకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించి తమ సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, నాయకులపై తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న వారిపై దాడి చేసి ధర్నా శిబిరాలను కూల్చి నిర్దాక్షిణ్యంగా బలవంతంగా అక్రమ అరెస్టులు చేయటం, మహిళా కార్మికుల్ని గాయాల పాలు చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్ను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, తదితర న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రానున్న కాలంలో మరో సమ్మె పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే మొత్తం ప్రజానీకానికి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకు అమలు చేయాలని, అట్లాగే అంగన్వాడీ వర్కర్లకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి తదితర సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా నిన్నటి దినం రాష్ట్ర సెంటర్లో ధర్నా చౌక్లో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర నాయకత్వం పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైచాచికంగా అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా, మహిళా కార్మికులను చూడకుండా నిద్రలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల పైన ఈరోజు నక్సలైట్ల మాదిరిగా, టెర్రరిస్టుల మాదిరిగా వాళ్ళు వేసుకున్నటువంటి గుడారాల్ని, టెంటుల్ని సైతం పీకివేసి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వం పైన ఈరోజు మగ పోలీసులు ఈరోజు దాడి చేసి రక్తగాయాలు చేయడాన్ని ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అలాగే ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దాడిని ఖండిస్తున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులుగా ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయకుండా ఈరోజు పాశవికంగా దాడులు చేయడాన్ని ఈరోజు తీవ్రంగా మేము తప్పుపడుతున్నాం. ఈరోజు చేతనైతే మహిళా కార్మికులు ఆ తలపటువంటి తక్కువ వేతనాలు పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయాలా, గ్రాడ్యుటీ అమలు చేయాలా, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలా, అట్లాగే పదోన్నతులు కల్పించాలా, సంక్షేమ పథకాలు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం బద్వేలుకే తలమానికమని డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీపాలెం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి రూపాన్ని పోలిన ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కొంకుల రాంబాబు, చెరుకూరి రవి, శ్రీను, వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపాలెంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దాదాపు 1000 సంవత్సరముల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవస్థానం ఇది మట్టి రాజుల కాలంలో కట్టారనేదే ప్రతీక ఉంది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహము తిరుమలలో వెంకటేశ్వర స్వామి లాగానే చూస్తే అలాగానే ఉన్నాడు. తిరుమలలో దర్శనము చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎలాంటి కోరికలు నెరవేరుస్తాడో ఇక్కడ ఈ బద్వేలు ప్రాంతంలో కానీ ఈ పక్కన ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ లక్ష్మీపాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి
కూడా దర్శనము చేసుకుంటే వారి యొక్క బాగోగులన్నీ ఆ దేవదేవుడే చూసుకుంటాడని చాలా ప్రతీక ఉంది. అలాంటిది ఈ కమిటీ సభ్యులు ఈ బ్రహ్మోత్సవాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. దానివలన ఈరోజు వచ్చి ఆ భగవంతుని నేను కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామిని మా యొక్క బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారితో పాటు నేను కూడా మా కుటుంబం కూడా బాగుండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అది కూడా ఈ కమిటీ సభ్యులు కూడా ఈరోజు ఈ యొక్క తేరు షెడ్ చేయడం కావాలి అని అడిగారు. కొత్తగా తేరు తయారైంది, షేర్ షెడ్ కావాలన్నా అని అడిగారు. షేర్ షెడ్ను కూడా నేను నిర్మించి తప్పకుండా చేస్తాను. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామానికి చెందిన చారిత్రక గండి చెరువు దాదాపు 4 దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు ఇప్పుడు ముగింపు పడింది. వర్షాల కారణంగా చెరువుకు గండి పడడంతో నీరు వృధాగా పోతుండగా గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించిన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు 16 లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం సమీపంలో ఉన్న గండి చెరువు గ్రామానికి సాగునీరు, త్రాగునీటి అవసరాలను తీర్చే ప్రధాన ఆధారం. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువుకు గండిపడడంతో నిల్వనీరు వృధాగా పోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమస్యపై గ్రామస్తులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు స్వయంగా స్పందించి దాదాపు 16 లక్షల రూపాయలు వెచ్చించి గండి చెరువు మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు పూర్తి కావస్తుండగా గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. 40 ఏళ్లుగా ఎదురుచూసిన సమస్య ఇది. ఇప్పటికైనా చెరువు బాగుపడుతోంది, సాగునీటి సమస్య తీరుతోందంటూ బొమ్మలాపురంలోని రైతులు, గ్రామస్తులు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ చెరువు పునరుద్ధరణతో 100 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య కూడా తగ్గనుంది. దాదాపు 40 ఏళ్ల కల నెరవేరుతుందనే ఆశాభావం గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. త్వరలోనే గండి చెరువును అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పునరుద్ధరణతో పెద్ద బొమ్మలాపురం గ్రామానికి కొత్త ఊపు రానుంది. రైతుల ముఖాల్లో చిరునవ్వులు పోయనున్నాయి. దాదాపు 4 దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురు చూసిన పెద్ద బొమ్మలాపురం గండి చెరువు సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. రాజకీయ పార్టీ చేయని కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వంలో రికార్డులు బద్దలగొట్టమే తప్ప ఎక్కడ కూడా సంవత్సరాల తరబడి ఉన్న పనులు కూడా నేడు ఈ నియోజకవర్గానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేసే పనుల గురించి ఈరోజు ఆయన ఎక్కడ చేసిన పని కూడా 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల పనులు గత ప్రభుత్వాలన్నీ కూడా చేయని పనులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారికే దక్కుతుంది. అలానే పెద్ద బొమ్మలాపురం గ్రామంలో 40 సంవత్సరాల తర్వాత మంత్రులు, శాసనసభ్యులు పాదయాత్రలు చేసి ఈ ఊరిలో ఉన్న గ్రామ నాయకులు కూడా ఈ పనిని పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రజలను ఎప్పుడు బాగుపడితే ఈ ప్రజలు తెల్లసొక్కాలు వేసుకుంటే మా కింద బానిసత్వం చేయని విధంగా వాళ్ళు చేసి ఈ ప్రజలకు అన్యాయం చేసిన తప్ప ఇద్దరు నాయకులు గ్రామాన్ని అడ్డుపెట్టుకొని, పార్టీలను అడ్డపెట్టుకొని సంపాదించుకున్న తప్ప గ్రామ ప్రజలకు ఉపయోగ పనులు ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ నియోజకవర్గానికి గూడూరి ఎరిక్షన్ బాబు గారు ఎప్పుడైతే ఇన్ఛార్జిగా అందరూ రాజకీయ నాయకులకు ప్రాధేయపడినా మినిస్టర్లు, మంత్రులు అందరూ పాదయాత్రలు చేసారు. ఈ కాలం మీద ఎవరు చేయని పని గూడూరి ఎరిక్షన్ బాబు గారు అభయం ఇచ్చి 16 లక్షల రూపాయలతో వర్క్ స్టార్ట్ చేసి ఇవాళ ట్రయల్ రన్ ఏర్పాటు చేయమైనది. నీళ్లు చెర్లేకి వచ్చినవి. ఆయనకు మా గ్రామం తరపున ఎరిక్షన్ బాబు గారికి పూర్తి ధన్యవాదములు. పెద్ద బొమ్మలాపురం గ్రామం ప్రజలు గత 40 సంవత్సరాల నుంచి ఈ నీళ్ళ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అది ఈరోజు నెరవేరింది కూటమి ప్రభుత్వంలో. మా గూడూరి ఎరిక్షన్ బాబు సార్ ఆధ్వర్యంలో ఆయన నిధులు తీసుకొచ్చి నన్ను నమ్మి నాకు ఈ వర్క్ ఇచ్చి సకాలంలో చేయమన్నందుకు మేము ఆ నీళ్ళు తీసుకొచ్చి రైతుల కళ్ళల్లో ఆనందాలు చూస్తున్నాం. ఈరోజు 40 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు వచ్చి చూసిపోతున్నా కానీ నేను చేసిన పాపాన పోలేదు. కానీ ఇది ఏమన్నా ₹1 పనే కాదు, 16 లక్షల రూపాయల పని. ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.